కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు కావాలని ఎక్స్పోజింగ్ తెలుస్తుంది. సో అట్లా వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు? మీ కమ్యూనిటీ పనిష్మెంట్ ఉండదు, చెప్తాం, చేయొద్దని అయితే చెప్తాం. ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఎగ్జాంపుల్గా సోషల్ మీడియాలోనే తీసుకుందాం. సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఒకప్పుడు స్టార్స్ అంటే ఓన్లీ సినిమాలలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని, స్టార్స్ అని చాలా మంది వస్తున్నారు. ఐమ్ వెరీ వెల్కమింగ్ దెమ్. హూమ్ దే హ్యావ్ టాలెంట్, దే వోంట్ ఎక్స్పోజ్ దెమ్ సెల్ఫ్. టాలెంట్ లేని వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తారు. ఈ ఎక్స్పోజ్ చేసి నేను ఒక పెద్ద స్టార్ అయిపోవాలి, నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, లేకపోతే నేను ఏదో నాకు ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ రావాలి అని చెప్పి బట్టలిప్పి డాన్స్ చేసే వాళ్ళని చూస్తున్నాం. లిటరలీ చెప్తున్నా, ఒకప్పుడు మగవాళ్ళల్లో కూడా షార్ట్స్ వేసుకొని ఎవరన్నా కనిపిస్తారంటే ఓన్లీ ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే మనకు కనిపించారు. టెన్నిస్ ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే దే షుడ్ బి ఆన్ షార్ట్స్. ఇప్పుడు మీరు మగవాళ్ళని చూసినా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని చూపించుకొని వీడియోస్ చేస్తారు. కింద కామెంట్స్ చూడు నువ్వు ఎట్లా వస్తాయి, చాలా చిరాకైన కామెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళని తీసుకుందాము. ఆడవాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కివిక్స్ చూపిస్తారు, కొంతమంది బటక్స్ చూపిస్తారు, కొంతమంది స్విమ్మింగ్ సూట్స్ చేసుకుంటారు. ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఎందుకంటే దెర్ ఈస్ నో ఆల్గరిథం ఇన్ ద సోషల్ మీడియాలో. ఆల్గరిథం అనేది లేదు. అంటే డూస్ డోంట్స్ అనేవి ఉండదు. ఏదైనా నువ్వు బాగా గమనించినవు అంటే ఇప్పుడు పోస్టర్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే బెడ్రూమ్లో చేసేవి బయట చేస్తూ కూడా కార్టూన్స్ లాగా మన ఫేస్బుక్లో కూడా వస్తున్నాయి, మన ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, మన ట్విట్టర్లో కూడా మనం చూస్తే ఒకప్పుడు లైక్ ఇద్దరు ఇమిటేట్ పార్ట్నర్స్. ఇట్స్ నాట్ బ్లూ ఫిలిమ్స్ అని నేను అను, దేర్ ఆల్సో ఫిలిమ్స్. ఆ ఫిలిమ్స్ ఓన్లీ మనకు కొన్ని సైట్స్లో వచ్చి ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు చెప్పు? ప్రతి సోషల్ మీడియాలో అవి కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసం కొంతమంది అయితే, కొంతమంది డబ్బు సంపాదించడం, ఇట్లా చేయడం వల్ల నా దగ్గర క్లయింట్స్ ఎక్కువ వస్తారు అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, హిజ్రాలు ఉన్నారు. ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రమే సోషల్ మీడియాలో బట్టలు చెడ్డగా వేసుకుంటుంది అంటే నేను ఒప్పుకోను. అందరూ వేసుకుంటున్నారు. సో దీనికి ఒక ఆల్గరిథం తీసుకురావాలి. నువ్వు బాగా గమనించు, మనం అందరం టిక్ టాక్ చేసిన వాళ్ళమే. టిక్ టాక్లో ఫోన్ నెంబర్ పెడితే పోయేది కాదు, చేతులు కోసుకొని వీడియో పెడితే పోయేది కాదు. కొంచెం అసహ్యకరమైన బట్టలు వేసుకున్న, డైలాగులు కొట్టినా వీడియో డిలీట్ అయిపోయేది, ఆటోమేటికల్గా బ్లాక్ చేసి. అట్లాంటిది మన ఫేస్బుక్లో రావాలి, ఇన్స్టాగ్రామ్లో రావాలి, ట్విట్టర్లో రావాలి. అప్పుడైతేనే బాగుంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే డూస్ అండ్ డోంట్స్ అనేది ఒకటి అది వస్తుంది. బూతులు మాట్లాడుకుంటున్నాం. కొంతమంది ఆడోళ్ళు లంచ కొడక, లంబడి కొడక అని మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకళ్ళు అయితే ఇద్దరు మొగుడు పిల్లలు ఎలాగైతే సంసారం చేస్తారో, నిన్న రాత్రి నేను వాడి దగ్గర పడుకున్న, వాడు దింతుంది, వీడు దింతుంది అని మాట్లాడుతుంటారు. సరే వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తారో చూడరో సెకండరీ పార్ట్. కానీ చూస్తున్న మనుషులు, లైక్ కొడుతున్న వాళ్ళు, కామెంట్ కొడుతున్న వాళ్ళు, షేర్ కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు మీరు? మీకు సొసైటీ మీద బాధ్యత లేదా? అసలు ఉండాలి కదా, ఎంతో కొంత బాధ్యత ఉండాలి. అరే ఇది చూడడం వల్ల ఇప్పుడు మీరు బాగా గమనిస్తే లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ చిల్డ్రన్స్ ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. పిల్లలందరికీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏమొస్తుంది, క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు స్టడీస్ పెరిగింది, అందరి దగ్గర ల్యాప్టాప్ ఉండదు. సడన్గా నేనే ఉన్నా, నా కొడుకు నా ఫోన్ తీసుకొని వాడుతున్నాడు, సడన్గా ఇట్లాంటివి వస్తే వాడు చూడడం అన్న గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అలాంటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ఒక మంచి చట్టం రావాలి. సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంతసేపు నేను ఇన్ని మాట్లాడినా, నేను ఒక బూతు మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో రీల్స్లో మాత్రం బూత్ ఆటోమేటిక్గా బూత్ వచ్చేస్తుంది. మన ఒక ఆమెను చెప్తా, ఇట్లా అరే లంజ కొడక, కొజ్జోళ్ళని చంపడానికి నీకు మనసెట్లు వచ్చిందిరా? వాళ్ళు ఒళ్ళమ్ముకొని వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ పైసలు తిని వాళ్ళు ఎందుకురా నువ్వు చంపినావు, లంజ కొడక, లంబడి కొడక, లైక్ ఇట్లాంటి బూతులన్నీ మాట్లాడేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి న్యాయం చేస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇంకొకరిని ప్రేరేపిస్తుందా నాకు అర్థం కాలేదు. నీకు తిట్టాలని అంటే నీ వ్యూస్ కోసం నువ్వు లంచకొడక అన్న వర్డ్ని మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ లంచకొడక అన్న వర్డ్ని ఎందుకు బ్యాన్ చేయకూడదు? మనం సొసైటీ ఎందుకు ఈ వర్డ్ని బ్యాన్ చేయకూడదు? నీ అమ్మ డాష్ అని ఎందుకు బ్యాన్ చేయకూడదు? ఇట్లాంటి వర్డ్స్ని, అమ్మని తిట్టే ప్రతి పదాన్ని. ఇప్పుడు ఇంకా కొంతమంది మగపిల్లలు కొన్ని బూతులు మాట్లాడతారు, మగోడిని డైరెక్ట్గా అనేస్తారు, కొన్ని బూతులు అనేస్తారు, చాలా బ్యాడ్ వర్డ్స్ అనేస్తారు. అట్లాంటి వర్డ్స్ని ఎందుకు బ్యాన్ చేయకూడదు?